శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మే 12, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే ఒక వ్యక్తి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యగా అతనికి ఏకంగా 13,75,000 రూపాయలు క్లెయిమ్ అయితే వచ్చింది. కంపెనీ ఆ మొత్తాన్ని కూడా పే చేసింది. వివరాలు మనం చూసుకున్నట్లయితే 71 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి మన కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆయనకి అనారోగ్యం వచ్చింది, అంటే జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఏ కారణం చేత వచ్చిందో తెలియదు. దీనికోసం చెప్పేసి హాస్పిటల్లో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎప్పుడు? ఏప్రిల్ 9వ తారీఖున, గత నెల 9వ తారీఖున అడ్మిట్ అయ్యారు. 28వ తారీఖున డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే 19 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఆ 19 రోజులకు అయినటువంటి ఖర్చు 13,75,889 రూపాయలు. ఆ మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ హాస్పిటల్కి పే చేసింది. ఇక్కడ రూమ్ లిమిట్ ఏమీ లేదు, అలాగే అక్కడ మెడిసిన్స్కి అయినటువంటి ఖర్చు కానీ ఏమీ లేదు. మొత్తం కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్. మొత్తం 13,75,889 రూపాయలు. ఆయన పాలసీ తీసుకున్నది 45,000 రూపాయలు కట్టి 25 లక్షల కవరేజ్కి పాలసీ తీసుకున్నారు ఒక సంవత్సరానికి. ఆయన ఏజ్ 71 సంవత్సరాలు కాబట్టి కొద్దిగా ప్రీమియం అయితే ఆయనకి ఎక్కువే పడింది. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంటే పడుతుంది. సో ఆయన 45,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్న ఈరోజు ఆయనకు 13,75,000 రూపాయలు క్లెయిమ్ వచ్చిందంటే ఒకసారి ఊహించండి. సో ఆ విధంగా మన కంపెనీ ఏంటంటే చిన్నపాటి బిల్లుల నుంచి పెద్ద పెద్ద బిల్లులుగా ఇస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం, ఒక 60,000 రూపాయల బిల్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 13 లక్షల బిల్లు. అంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం 25 లక్షల పైన బిల్లు కూడా క్లెయిమ్ వచ్చినాయి. సో ఈ విధంగా మన కంపెనీ మంచి క్లెయిమ్ రేషియో అయితే కలిగి ఉంది. సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది చాలా ఇంపార్టెంట్ అండి. అటు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాంటి సమాచారం కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ అనగా ఇరాన్కి సంబంధించినటువంటి రివల్యూషనరీ గార్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కొంతమంది కువైట్లోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నం చేశారు. ఈ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా చొరబడడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక బోట్ని తీసుకొని, అది కూడా చేపల బోట్ ఏదైతే ఉంటుందో దాన్ని అద్దెకి తీసుకొని బబిన్ ఐలాండ్ ఏదైతుందో అక్కడ దాడులు నిర్వహించడానికి లక్ష్యంగా చేసుకొని చొరబడడానికి ప్రయత్నం చేశారు. అయితే కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు దీన్ని గమనించి అతన్ని బోట్ వస్తున్న బోట్ని అతనికి అడ్డగించి వాళ్ళని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఎదురు కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో కువైట్కి సంబంధించినటువంటి భద్రతా సిబ్బందులు ఒకరికి గాయాలు అయితే అయ్యాయి. అంటే ఇక్కడికి సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందులు ఒకరికి గాయాలయ్యాయి. ఎట్టకేలకి ఆ 6గురిలో ఒక 4గురిని ఏదైనా అదుపులో తీసుకున్నారు. ఒక 2 మాత్రం పారిపోయారు. ఆ పారిపోయిన వారి కోసం ప్రస్తుతానికి విస్తృతంగా కువైట్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద 6 మంది రావడానికి ప్రయత్నం చేశారు, 4గురిని అదుపులో తీసుకున్నారు. సో దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి రాయబారి ఎవరైతే ఉంటారో, అంబాసిడర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని పిలిపించి విదేశాంగ శాఖ వాళ్ళు సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించిన వాళ్ళకి అయితే కువైట్లో అక్రమంగా చొరబడడానికి ప్రయత్నం చేశారు. అది కూడా దాడులు చేయడానికి వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, మేము బబియన్ ఐలాండ్లో దాడులు నిర్వహించడం కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది అని చెప్పేసి. సో దాంతో ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్కి కువైట్కి సంబంధించిన ప్రభుత్వం సమన్స్ కూడా జారీ చేసింది. కువైట్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో మీరు విమానయానికి సంబంధించినటువంటి టికెట్స్ అనేటువంటిది ప్రస్తుతానికి కేవలం కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ వీటి ద్వారా మాత్రమే మేము టికెట్స్ ఏదైనా అమ్మడం జరుగుతుంది. ఆ సర్వీసులు మాత్రమే ప్రస్తుతానికి నడపడం జరుగుతుంది. ఇతర ఏదైనా సర్వీసుల ద్వారా మీరు కనుక వేరే వెబ్సైట్స్ ద్వారా కానీ ఏదైనా సరే మీరు టికెట్స్ కనుక పొందుతున్నట్లయితే జాగ్రత్త వహించండి. మిగతా ఏ సర్వీసులు కానీ ప్రస్తుతానికి నడపట్లేదు. కేవలం జజీరా ఎయిర్వేస్ మరియు కువైట్ ఎయిర్వేస్ 2 మాత్రమే నడపడం జరుగుతూ ఉంది కువైట్ నుంచి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికుల యొక్క హక్కులు మరియు ఈ విమాన సర్వీసుల్ని పెంచడం కోసం, మెరుగుపరచుకోవడం కోసం కువైట్ సంబంధించిన సివిల్ ఏవియేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ తప్ప ఇంక వేరే ఏ విమానాలు ఏమి నడవట్లేదు. మీరు ఇంక వేరే ఏదైనా విమానాలకు సంబంధించిన టికెట్లు మీకు ఎవరికైనా నమ్మింటే కనుక జాగ్రత్త పడండి. అలాంటివి ఏదైనా ఉంటే మీరు సాహిల్ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే మనం కూడా ఒక విషయం ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది మన కోసమే. కాకపోతే
కువైట్ ఎయిర్వేస్, జెజర్ ఎయిర్వేస్ విమానాలు ఉన్నాయంటున్నారు. మరి ఎంతవరకు మనకు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయి, అది కూడా మనం చూడాలి. సో ఈ విమాన సర్వీసులు ఎందుకు వీళ్ళు పెంచట్లేదో తెలియట్లేదు. ప్రస్తుతానికి ఒక్కొక్క టికెట్ మనం చూసుకున్నట్లయితే 400 దినార్లు, 450 దినార్లు, ఈ ధరలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. టికెట్ ధరలు ఇంత ఉంటాయా? ఎప్పుడన్నా మీరు చూసారా? 1,00,000, 1.5 లక్ష. మనకి ఫ్లైట్స్లో మనకి ఫ్రంట్లో ఉంటాయి చూడండి, హై క్లాస్ టికెట్స్, అవి కూడా అంత రేట్లు అయితే కనుక ఉండవు. మామూలు టికెట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి 1,00,000 పైన పోతున్నాయి కువైట్లో. ఎందుకో తెలియదు. విమాన సర్వీసులను పెంచినట్లయితే కనుక కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజర్ ఎయిర్వేస్ కానీ, ఇంకా కొన్ని సర్వీసులు, ఇంకొన్ని విమానాలు పెంచినట్లయితే అప్పుడు కొద్దిగా ధరలు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు వెళ్ళి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావాలి? 400 దినార్ల టికెట్ అంటే 4 నెలలు జీతం పెట్టుకుంటే కానీ ఇంటికి వెళ్ళలేరు. మళ్ళీ 4 నెలలు జీతం పెట్టుకుంటే కానీ ఇక్కడికి రాలేరు. అంటే ఒక సంవత్సరం అక్కడికి గడిచిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళేం ప్రయోజనం, వచ్చేం ప్రయోజనం? సో ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. కానీ వాళ్ళ వర్షన్లో వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్ చెప్తారు. కానీ మనం పక్క దేశాలతో పోల్చుకుంటే అవి ఎంతో బెస్ట్గా ఉన్నాయి ప్రస్తుతానికి. చిన్న చిన్న దేశాలు కూడా, ఖతార్ కానీ, ఓమన్ కానీ, బహ్రెయిన్ కానీ, ఇవి చూడండి చిన్న దేశాలు. ఖతార్ ఎంత ఉందండి, బహ్రెయిన్ ఎంత ఉంది? ఆ దేశాలు కూడా మంచి సర్వీసులు అయితే అందిస్తున్నాయి. ఇతర విమాన సర్వీసులను కూడా వాళ్ళ దేశంలోకి అనుమతిస్తూ ఉన్నాయి. మరి కువైట్లో మాత్రం ఇంతవరకు అది లేదు. ఎందుకంటే ఇక్కడ కువైట్ ఇంటర్నేషనల్లో T1 టెర్మినల్ 1 మామూలు జనరల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో అదైతే ఓపెన్ కాలేదు. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయన్నారు కానీ ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేస్తే మనకి ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అందులో ఈ నెలాఖరికి పాఠశాలలు కూడా సెలవులు ఇస్తున్నారు. ఈ సెలవులు ఇచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలి మరి? ప్రవాసీలు ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటో అర్థం కావట్లేదు. మరి త్వరలోనే దీనిపైన ఏదైనా ఏవియేషన్ వాళ్ళు ఒక అప్డేట్ అనేది ఏదైనా ఇస్తారా ఏంటి అనే గురించి మనం ఏదైనా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బహుశా 15వ తారీఖు పైన ఏదైనా ఒకవేళ అప్డేట్ వస్తే రావచ్చేమో. విమాన సర్వీసులు పెంచడం కానీ, లేదంటే పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు నడపడానికి కానీ, లేదంటే ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడం కానీ ఏదైనా జరగచ్చేమో, చూద్దాం మరి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు తెలియజేస్తారంటే మీరు ఏదైనా వెబ్సైట్స్ ద్వారా కానీ, యాప్స్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా వేరే వాళ్ళ ద్వారా కానీ కువైట్ ఎయిర్వేస్, జెజరే కాకుండా ఇంక వేరే ఏదైనా విమాన సంస్థల ద్వారా కువైట్ నుంచి ఫ్లైట్స్ వెళ్తాయని చెప్పేసి టికెట్స్ కనుక మీరు బుక్ చేసుకుంటే మోసపోతారు. అలాంటి ఏమీ నడపట్లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లోని బీచ్లలో కొంతమంది యువకులు ఈ జెట్ స్కీలు ఏవైతే ఉంటాయో వాటితోటి ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. దీనిపైన దృష్టి పెట్టినటువంటి భద్రతాధికారులు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 7గురిని అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో సోషల్ మీడియా ద్వారా యూజ్డ్ టైర్స్ మరియు ఎక్స్పైరీ అయిపోయినటువంటి టైర్స్ని విక్రయిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే అతను విక్రయించినటువంటి టైర్లలో సుమారుగా ఒక 60 టైర్ల ఎంతగా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. జనరల్గా కువైట్ కానూన్ ప్రకారం యూజ్డ్ టైర్స్ అంటే రీబటన్ టైర్స్ అంటాం కదా, అలాంటివి వాడకూడదు. అలాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి టైర్లు, టైర్ తయారైనటువంటి 24 నెలల లోపు మాత్రమే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. దాని తర్వాత వాటిని వినియోగించకూడదు. అలాంటి టైర్లు ఎవరైనా విక్రయించినట్లయితే లేదా ఎవరైనా వాడినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే గతంలో తెలియజేసింది. సో ఆ కారణం చేత ఇప్పుడు ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించి బ్రాండెడ్ నేమ్స్ తోటి డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నటువంటి కొన్నిటిని గుర్తించారు. అలాగే నిషేధిత పొగాకు ఉత్పత్తులు కూడా కలిగి ఉన్నటువంటి కొన్ని షాప్స్లో వాటిని స్వాధీనం చేసుకుని వారిపైన కూడా కొన్ని ఉల్లంఘనలు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేశారు. అంటే మంచి బ్రాండెడ్ నేమ్ ఉంటుంది దానిపైన, కానీ అది డూప్లికేట్ వస్తువు, అది ఒరిజినల్ వస్తువు అయితే కాదు. అలాంటి వస్తువులు అమ్మడం జరుగుతుంది. అలాగే ఈ తంబాకు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా కొన్ని షాపుల్లో డైరెక్ట్గా అమ్ముతున్నారనమాట. సో వాటన్నిటిని కూడా గుర్తించారు. వాటిని గుర్తించి పట్టుకొని వాళ్ళపైన ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఈ విధంగా కువైట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా తనిఖీలు అయితే పలు గవర్నమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రానున్నటువంటి పండుగను దృష్టిలో పెట్టుకొని ధరలు ఎవరైనా పెంచుతారా అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి నుంచే ముమ్మర తనిఖీలు అయితే ప్రారంభించారు. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. కువైట్లో మీకు ఎవరికైనా సరే ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించినటువంటి మెసేజ్లు ఏదైనా వస్తున్నట్లయితే జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఫేక్ మెసేజ్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు ఏదైనా పేమెంట్లు చేయాలనుకున్నట్టుగా ఉంటే, అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా ఫైన్స్కి సంబంధించిన పేమెంట్లు చేయాలనుకున్నట్టుగా ఉంటే అధికారిక వెబ్సైట్స్ మరియు యాప్స్ ద్వారా మాత్రమే పే చేయండి. మీకు వచ్చిన లింక్స్ లేదా మెసేజ్ల్లో వచ్చినటువంటి లింక్స్ కానీ ఇలాంటి వాటి ద్వారా మాత్రం పే చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ పే చేయాలన్నా సరే జాగ్రత్త వహించండి. అది ఒరిజినల్ మెసేజా డూప్లికేట్ మెసేజా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు.
సో ఏదైనప్పటికీ మన జాగ్రత్తలో మనం అధికారిక వెబ్సైట్స్ కానీ యాప్స్ ద్వారా మాత్రమే మీ పేమెంట్స్ అనేటువంటిది చేసుకోండి. మన భారతదేశంలో వైద్య విద్య కోర్స్ కోసం అని చెప్పేసి నిర్వహించేటువంటి పరీక్ష ఏదైతే ఉందో నీట్ యూజీ, అది ఈ నెల 3వ తారీఖున నిర్వహించడం జరిగింది పరీక్ష. అయితే ఆ పరీక్షను ప్రస్తుతానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దానికి కారణం ఏంటో తెలిసిన, ఆ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం అనేటువంటిది లీక్ అయ్యింది అని చెప్పేసి రాజస్థాన్లో ఈ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలియజేస్తున్నారు. అది మొత్తం మీద దానికి సంబంధించి దాంతో సంబంధాలు ఉన్నటువంటి ఒక 15 మందిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేసినట్లు తెలియజేస్తున్నారు. సో దీంతో విద్యార్థులు ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ ఎగ్జామ్కి అయితే హాజరు కావడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారిగా క్యాన్సిల్ అంటే మళ్ళీ పరీక్ష రాయాలి. అయితే వాళ్ళకు వెసులుబాటు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఫీజులు కట్టిండారో ఆ ఫీజులు అయితే మళ్ళీ తిరిగి వాళ్ళకి వాపస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆ ఎగ్జామ్కి వీళ్ళు మళ్ళీ ఫీజులు లేకుండానే ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అదొక వెసులుబాటు. కాకపోతే ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి. నీట్ అంటే ఆషామాషి కాదు. ఆ ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడి నిద్ర ఆహారాలు మానుకొని పాపం వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాసింటారు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అంటే, ఒకసారి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ అదే ఎగ్జామ్ రాయాలంటే అందరూ అంత టాలెంట్ కలిగి ఉండరు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కొంత అశ్రద్ధ అయితే ఉంటుంది. అన్ని మార్కులు రాకపోవచ్చు వాళ్ళకి. మరి పరిస్థితులు అలాంటివి. సో మొత్తం ఏంటంటే ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసింది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ షెడ్యూల్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ నీట్ యూజీకి సంబంధించినటువంటి షెడ్యూల్. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపాయలు సుమారుగా $309.35 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $42,999 ఉంది. అంటే సుమారుగా 43 దినార్లు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $46,891 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.